ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మిథున రాశి వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఓర్పు తక్కువ అండి, కంగారు ఎక్కువ, అట్లాగే అహం ఎక్కువ. ఎదుటోళ్ళకి నేను తల ఎందుకు వంచాలి అనేటువంటి భావన కలిగి ఉంటారు. అట్లాగే షార్ట్ టెంపర్ అండి, ముక్కు మీద కోపం ఉంటుంది. అట్లాగే ఏ మాట మాట్లాడినా నిజాయితీగా ఉండాలనుకుంటారు. దైవానుగ్రహం బాగుంటుంది, దైవభక్తి కలిగి ఉంటారు, నిజాయితీగా ఉంటారు, అందరితోనూ బాగుంటారు. అనవసర విషయాల్లో తల దూర్చరు. మన అంటే అందరూ కావాలనుకుంటారు, కానీ ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి జీవనం సాగిస్తారు. జీవనోపాధి కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితులే ఎక్కువ ఉంటాయి. ఈజీగా మోసపోయే లక్షణం ఉంటుంది. కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మంచి ప్రాధాన్యత ఇస్తారు. స్థిరాస్తులు వగైరా విషయాల్లో కాస్త ఆశ చూసి జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. లేని పక్షంలో కొన్న తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా సమస్యలు సాల్వ్ అవుతాయి. మంచి ఆలోచన భావం కలిగి ఉంటారు. సంతానానికి మాత్రం ఒక మంచి లైఫ్ అయితే ఇవ్వగలుగుతారు. ఆరోగ్యపరంగా మేజర్ ఇబ్బందులు అయితే ఏముండవు. అనుకూలవతైన భాగస్వామి వస్తుంది. అట్లాగే ఈ భాగస్వామి విషయాల్లో చాలా వరకు అడ్జస్ట్ అయి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఒకరి పట్ల ఒకరికి కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవ పడే పరిస్థితులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య బలం కలిగి ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అందరితోనూ గౌరవంగా మర్యాదగా వ్యవహరిస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా పట్టించుకుంటారు. నచ్చకపోతే కోపడతారు, అప్పుడే ఆనందపడతారు, అప్పుడే బాధపడతారు. అట్లాగే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పడే ప్రమాదాలు ఏమీ ఉండవు. చాలా వరకు 99% చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు. నచ్చిన వృత్తిని ఎంచుకుని చాలా జాగ్రత్తగా చేస్తారు. వృత్తిపరంగా మంచి పేరు కీర్తిని గడిస్తారు. మంచి గుర్తింపు చేర్చుకుంటారు ఎక్కడున్నా కూడా. స్వశక్తి మీద పైకి రావాలనేటువంటి కృషి తాపత్రం ఎక్కువ ఉంటుంది. స్నేహానికి మంచి విలువ ఇస్తారు. స్నేహపరంగా అతిగా ఎవరితోనూ ఉండరు. నచ్చితే మాత్రం చాలా బాగా స్నేహం చేస్తారు. వీళ్ళకి లాంగ్ లైఫ్ స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఉన్నంతలో వాళ్ళతో లాంగ్ లైఫ్ నడిపిస్తూ ఉంటారు, హ్యాపీగా సాగిస్తూ ఉంటారు. విందులో వినోదాలకి ప్రయాణాలకి చాలా విలువిస్తారు. ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ధనపరంగా కూడా చాలా జాగ్రత్త పరులని చెప్పాలి. మాక్సిమం వీలున్నంత వరకు అతిగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. గౌరవ పరిస్థితులు ఏదైనా ఎదురైనా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అంటే మాత్రం ధనం ఎంతైనా ఖర్చు పెట్టడానికే ఇష్టపడతారు. వీరికి సోమవారం, మంగళవారం, గురువారాలు బాగా కలిసి వస్తాయి. 2, 3, 9 లక్కీ నెంబర్స్. తెలుపు, ఎరుపు, పసుపు రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. వీరు శివారాధన చేసినా, అమ్మవారి ఆరాధన చేసినా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ కర్కాటక రాశి అనేటువంటిది మాత్రం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ కర్కాటక రాశికి మాత్రం వర్తిస్తుంది. జన్మజాతకాన్ని బట్టి ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇది సహజ లక్షణాలుగా చెప్పబడుతుంది కర్కాటక రాశికి. మీ జన్మజాతకానికి, మీ నామజాతకానికి రెండింటికి పొంతన చేసి చూస్తే మీ నక్షత్రం ఏదైనప్పటికీ కూడా మీ పేరు గనక కర్కాటక రాశిలో ఉన్నట్లయితే ఈ ఫలితాలు మీకు 50% పక్కా జరుగుతాయి. థ్యాంక్ యూ. నమస్కారం.